హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? దుబాయ్లో జీవా స్కూల్లో ఒక స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినాము. ఇది చాలా రోజుల నుంచి అడుగుతుంది, కానీ మాకు కుదరలేదు. ఇది తన చిన్న కోరిక అనమాట. పిల్లలు చిన్న చిన్న కోరికలు కోరుతారు, దాంట్లో ఇది కూడా ఒకటి. ఇది లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అయిందనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి ముందు రోజే, జస్ట్ అంతే. అందుకే తనకి ఏం చెప్పకుండా ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి వెళ్ళాము. అసలు ఏంటి సర్ప్రైజు, ఏంది, ఎందుకు పోయినాము, ఏంటి అని వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అన్నీ వివరంగా చెప్తాను. దుబాయ్లో తనకి ఇది ఒక చిన్న సర్ప్రైజ్. అసలు షాక్ అయిపోయింది మమ్మల్ని చూసి, ఏం మాట్లాడలేదు, అసలు నా దగ్గరికి కూడా రాలేదు. ఇక్కడ స్కూల్కి పోబట్టి నాయించి ఇది ఒకటి కోరిక అడుగుతూ ఉంది, అమ్మ నేను ఇట్లా చేసుకోవాలి, అది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని. కానీ కుదరలేదు, ఏదో ఒక రీజను. ఇంకా లాస్ట్కి వాళ్ళ మ్యామ్ని అడిగింటే సరే అని ఒప్పుకునింది. ఇంకా రేపు హాలిడేస్ ఇస్తారనగా ఈరోజు నైట్ మాకు మెసేజ్ పెట్టింది, ఓకే రండి రేపు అని. ఇక వీడియోలోకి వెళ్దాము. అసలు విషయం ఏంటంటే, మేము ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. స్కూల్కి రిసెప్షన్కి చెప్పినాము, రిసెప్షనిస్ట్లో మాట్లాడాలి ఫస్ట్ మనం మేడంని కలవాలంటే. చెప్పింటే వాళ్ళు ఇంకా లాస్ట్ డే స్కూల్ కదా, ఈరోజు కొంచెం బిజీగా ఉంది, ఫస్ట్ మేడంని అడుగుతాను, మీరు అంతలోపే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి అని అంటే మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేడం వచ్చి రిసెప్షనిస్ట్కి కాల్ చేస్తే రిసెప్షనిస్ట్ మమ్మల్ని పొమ్మంటే మేము లోపలికి పోయినాము అప్పుడే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్. దుబాయ్లో జీవాకు ఒక చిన్న సర్ప్రైజ్. ఇది చాలా ఒక చిన్న డ్రీమ్ అనమాట జీవాకు, అంతే. ఇది లాస్ట్ డే స్కూల్ కదా, అందుకే ఇక్కడ పప్పెట్ షో కూడా ఉన్నింది. అక్కడ చూడండి తోలు బొమ్మలు ఆట ఆడిస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో పప్పెట్ షో అంటారు. ముందు మా హస్బెండ్ ఏమో 2 బ్యాగులు తీసుకుపోతా అంటే నా చేతికి ఒకటి ఇచ్చినాడు. నన్ను పట్టుకోనియకుండా మా వాడు దాన్ని పట్టుకొని పరిగెత్తాలంట. అది వాడి మైండ్ ఉంది, ఒరే పరిగెత్తలేవురా, నడచలేవురా అంటే అసలు నాకు ఈయనే వేయలేదు. దాన్ని పట్టుకొని ఊగించుకుంటా పరిగెత్తుకుంటా పోతాండి. క్లాస్లోకి ఎంటర్ అయినాము. క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత జీవా రియాక్షన్ చూడండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. Wow! Do you know who are they? And when somebody comes inside your class, what do you say? Say it loudly, children. గుడ్ మార్నింగ్. How are you guys? Very good, very good. So, children, these are Jivanshika's parents. Jivanshika's daddy, Jivanshika's mommy, and Jivanshika's brother. Yeah, so they have brought a surprise for you and they are going to celebrate. Shall I disclose? Yes. Yes. They are going to celebrate Jivanshika's birthday today. So it is a big surprise for her and we are all going to celebrate together. Yeah? Yeah. She's our friend, so we are going to celebrate together for her. Okay, children? Ready? And do you want to say something to your daughter? Anything special? Did daddy tell you he was coming? Did daddy tell you? He already told you? No. No? Say something. She's shocked. I told someone is coming to give you a surprise. So they told it'd be like I'm the teacher. The Okay, principal okay. man. So they were expecting like that. That's right. It's okay. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్? You're happy, Jivanshika? That is important. దిస్ ఈజ్ సర్ప్రైజ్ ఫర్ యూ. So let's. Wow. Remove the cover. Birthday. Yeah. దా రావా? How you are? ఎస్. వాడిని దించు అట్టు మీరు. బాబు Nayan, look here, baby. look. Look here. All of you look at me. Smile. Say cheese.
థ్యాంక్ యూ. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో చూసింటే. దుబాయ్లో జీవాకి క్లాస్లో సెలబ్రేట్ చేసుకోవాలి తన బర్త్డే అని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నింది. అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, జూలై ఆగస్టు. జూలై 1 నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్టెడ్ అనమాట. ఏంటంటే జూలై హాలిడేస్ ఇస్తున్నారు కదా, ఈ పిల్ల బర్త్డే వచ్చేసి జూలై 17th. జూలై 1 నుంచి హాలిడేస్ ఇస్తారు. మరి బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి బర్త్డే లేకపోయినా సెలబ్రేట్ చేసుకునింది లాస్ట్ ఇయర్. నేను అట్టే చేసుకుంటాను ప్లీజ్ అమ్మా అన్నట్టు అడిగింది. సరేలే అనుకుంటా ఉన్నాము, కానీ కుదరలేదు. ఇంకా లాస్ట్ అంటే ఫ్రైడే రోజు పోయినామన్నమాట. లాస్ట్ ఫ్రైడే రోజు ఇంకా సాటర్డే సండే అయిపోయిన తర్వాత మండే నుంచి హాలిడేస్. జూలై 1 జూలై ఎంత హాలిడేస్, ఆగస్ట్ హాలిడేస్. అందుకోసమే ఇంక ఇప్పుడు ప్లాన్ చేస్తే ఈ పిల్ల కొంచెం సర్ప్రైజ్లా అనుకోలేదు మేము అసలు. ఆ రోజు బిజీగా ఉంటుంది మేడం, వద్దు అనింది వాళ్ళ మేడం ఫస్ట్. మీరు థర్స్డే రాండి అంటే థర్స్డే రాలేకపోయినాం. ఆ రోజు మాకు కొంచెం వర్క్ ఉండే, మా హస్బెండ్కి కుదరలేదనమాట. అందుకే ఫ్రైడే వస్తాము. ఫ్రైడే మీరు 8:30 లోపలే వచ్చేయాలి, లేదంటే కుదరదు అన్నట్టు చెప్పింది ఆమె. సరేలే 8:30 కంటే మరీ కష్టం అవుతుందేమో అని ట్రై చేసినాం ఆల్మోస్ట్. కానీ మేడం చెప్పే టయానికంటే మేము ముందే పోయినాము. 8:20కి అంతా వెళ్ళిపోయినాం అనమాట. 8:20కి వెళ్ళిపోయి అక్కడికి పోయి అంతా సెలబ్రేట్ చేసుకునేసరికి 9 అయింది. ఈ పిల్లకి ఇందాక ఫస్ట్ వచ్చింది కదా బర్త్డే సాంగ్, అలా టీవీ మీద రావడము, ఆ బర్త్డే అందరూ వాళ్ళ సాంగ్ పాడడము, ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడము, వాళ్ళ గిఫ్ట్ చాక్లెట్లు పంచాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉండే. అది ఇప్పటికి నెరవేరింది. ఇది జస్ట్ ఫర్ మా మెమొరీ అంతే. అందుకోసమే నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను అంతే. తన బర్త్డే లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్, లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్న లేడనమాట, ఆయన దుబాయ్లో ఉన్నాడు. మేము బెంగళూరులో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఆ డ్రెస్తోనే వేసుకోవాలి, నేను ఆ డ్రెస్తోనే చేసుకోవాలి అంటే సరేలే అని ఇంకా ఆ డ్రెస్సే వేసి పంపించి ఆ డ్రెస్తోనే సెలబ్రేట్ చేసినాము. పిల్లలు కోరుకునే చిన్న చిన్న కోరికలే, వాటిని నెరవేర్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ లేనంత ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కోసమే మేము మా ఆనందం కోసం, జీవ ఆనందం కోసం ఈ చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. వచ్చిన తర్వాత నేను ఎట్లా అనిపించింది మీకంటే, నాకు చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. చేసుకొని గిఫ్ట్ ఇచ్చుకొని చాక్లెట్ ఇచ్చుకొని చాలా బర్త్డే నేను ఇక్కడనే జేబ్ పెడతా ఉన్నా. మా మామ అయితే ఈ ఫుల్ సాక్ అనిందా, అందుకు నేను ఇంకా 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 సాక్ అయిపోయినా. నేను బయటికి నవ్వచ్చు కదా, బయట రావడానికి నాకేమి